వినీల్ అసలు ఏం జరిగింది? వినీల్ అసలు ఏం జరిగింది? ఏదో ఘటన ఎలా జరిగింది? ఓకే సార్ పెట్టండి. ఈరోజు మహిళా యూనివర్సిటీకి స్ట్రాంగ్ రూము 3:30కి అపాయింట్మెంట్ ఉండింది నాన్నగారికి. 3:30కి అపాయింట్మెంట్కి వెళ్ళేటప్పుడు స్ట్రాంగ్ రూమ్ చెక్ చేసేదానికి ప్రీ ప్లాన్డ్గా ఒక మహిళా యూనివర్సిటీ అంటే ఒక గవర్నమెంట్ ప్రెమిసెస్, దానిలో 100 మంది ఎలా ఉంటారు, ప్రీ ప్లాన్డ్గా చెవిరెడ్డి వాళ్ళ మనుషులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మనుషులు పంపించి నాన్నగారి పైన అటాక్ చేయడం జరిగింది. బాటిళ్ళు, కత్తులు, సుత్తులు, సమ్మెట, బియర్ బాటిల్, పెట్రోల్ బాంబులు అటాక్ చేయడం జరిగింది. మా గన్మ్యాన్ని పగలగొట్టినారు, తల పగలగొట్టినారు. మేము 5 మంది, మీరు 100 మంది ప్రీ ప్లాన్డ్గా చేశారు. ఈరోజు మీ టైం అనుకోవచ్చు, ఓడిపోతానమా, ఇంకో 25 రోజులు ఉంది కాబట్టి జీర్ణించుకోలేకుండా చేసుకున్నారు. మేమేం చేయట్లేదు, మేమేం డిమాండ్ లేదు, అయిపోయింది డిమాండ్. పోలీసులు కూడా మాకు సాయం. మీ ఫాదర్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఏదైనా ఇబ్బందికరమైన పరిణామం? ఇక్కడంతా లెఫ్ట్ హ్యాండ్ అంతా గాయాలైందండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. నేను ఇప్పుడు హాస్పిటల్ బయలుదేరాను. పరిస్థితి గన్మ్యాన్ తీవ్ర గాయాలు, గన్మ్యాన్ తీవ్ర గాయాలు, హాస్పిటల్ అడ్మిట్ అయినారు. మా గన్మ్యాన్ లేకపోయి ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదేమో నాన్నగారికి. అంటే మోహిత్ రెడ్డి వాళ్ళు ఇక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా? పోలీసులు తప్పించారు. మోహిత్ వాళ్ళు పక్కనే ఉన్నారండి. మోహిత్ రెడ్డి అనే వ్యక్తి పక్కనే ఉన్నాడు. బ్యాక్ గేట్, మహిళా యూనివర్సిటీ బ్యాక్ గేట్లో ఉండి నడిపించాడు మొత్తము. పోలీసులు దగ్గరుండి అతని ఇంటికి పంపించడం జరిగింది. ఆ పోలీస్ అధికారుల పేరు కూడా తెలుసు. మోహిత్ రెడ్డి గారు కూడా ఏం చేశాడో తెలుసు. ఈ కొజ్జా కుటుంబంకి జూన్ 5వ తేదీ సమాధానం ఇస్తారు. దాడి చేసింది, వ్యూహాత్మకంగా దాడి చేశారు. 3:30 సమయంలో అపాయింట్మెంట్ ఏదైతే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి వస్తున్న సందర్భంలో దాడి జరిగిందని చెప్తున్నారు. ఈ దాడికి పడిన వారంతా వైసీపీ క్యాడరే. దానికి సంబంధించి పూర్తిగా పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరిగాయి. ఒక పోలీస్ అధికారి కావాలనే దగ్గరుండి ఇవన్నీ నడిపించాడని చెప్తున్నారు. మరోవైపు పద్మావతి మహిళా యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ వద్దకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మనం చూడవచ్చు ఇప్పటికీ సుమారు లోపల బయట ఒక 100 మందికి పైగా పోలీస్ అధికారులు ఇక్కడికి చేరుకొని పోలీసుల సిబ్బందిని, ఆర్మడ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఏవైతే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న పరిస్థితులకి మద్యం బాటిళ్లతో ఉన్న కారు ఎలా వెళ్తుంది, తనిఖీ చేయలేదా, మెయిన్ గేట్ వద్ద ఎందుకు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయలేదనే ప్రశ్నలు తెలుగుదేశం కార్యకర్తలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా అడ్డగోలుగా ఏ విధంగా వారు లోపలికి వెళ్ళారు, రాడ్లతోనూ, సుత్తులతోనూ, కత్తులతోనూ, బీర్ బాటిళ్లతోనూ లోపలికి వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఆ కారులను మెయిన్ గేట్ వద్ద ఎందుకు తనిఖీ చేయలేదన్న విషయం మీదనే ఇప్పుడు చర్చ మొదలైంది. పోలీస్ అధికారులు దగ్గరుండే తమ తండ్రి మీద దాడులు చేయించారు. వారి దాడుల వెనుక ఖచ్చితంగా పోలీస్ అధికారుల సాయం ఉందంటూ కూడా ఏదైతే పులివర్తి నాని కుమారుడు వినీల్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. మొత్తం మీద పోలీస్ అధికారులు దీనికి సమాధానం ఏం చెప్తారో చూడాలి. ముఖ్యంగా ఆ 30 మంది లోపల నుంచి వారు ఎలా బయటకు వెళ్ళారు, ఎవరు తప్పించారు అన్నది మీడుగా చర్చ నడుస్తుంది. మరోవైపు టీడీపీ కార్యకర్తలు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా యూనివర్సిటీ గేటు వద్దకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. వారు పోలీసులతో ఎప్పటికప్పుడు వాగ్వాదం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే లోపల ఉన్నారని ఇంకా వారు అనుకుంటున్నారు, కానీ వారు బయటకు వెళ్ళిపోయారని టీడీపీ సీనియర్ నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది ప్రసన్న. మరోవైపు పోలీసులు మాత్రం భారీ ఎత్తున ఇక్కడ మోహరించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇందులో భాగంగా ఆర్మడ్ సిబ్బందిని, వెపన్స్ ఉన్న సిబ్బందిని ఇక్కడికి పెట్టారు. దీంతోపాటు పూర్తిగా భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలింపజేశారు ప్రసన్న. ప్రసన్న లోతో పాటు మరో ఈరోజు అబ్బాయి వినీల్ ఉన్నాడు. అసలు వినీల్ అసలు ఏం జరిగింది? వినీల్ అసలు ఏం జరిగింది? ఏదో ఘటన ఎలా జరిగింది? ఓకే సార్ పెట్టండి. ఈరోజు మహిళా యూనివర్సిటీకి స్ట్రాంగ్ రూము 3:30కి అపాయింట్మెంట్ ఉండింది నాన్నగారికి. 3:30కి అపాయింట్మెంట్కి వెళ్ళేటప్పుడు స్ట్రాంగ్ రూమ్ చెక్ చేసేదానికి
ప్రీ ప్లాన్డ్గా ఒక మహిళా యూనివర్సిటీ అంటే ఒక గవర్నమెంట్ ప్రెమిసెస్, దానిలో 100 మంది ఎలా ఉంటారు, ప్రీ ప్లాన్డ్గా చెవిరెడ్డి వాళ్ళ మనుషులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మనుషులు పంపించి నాన్నగారి పైన అటాక్ చేయడం జరిగింది. బాటిళ్ళు, కత్తులు, సుత్తులు, సమ్మిట, బియర్ బాటిల్, పెట్రోల్ బాంబులు అటాక్ చేయడం జరిగింది. మా గన్మ్యాన్ని పగలగొట్టినారు, తల పగలగొట్టినారు. మేము 5 మంది, మీరు 100 మంది. ప్రీ ప్లాన్డ్గా చేశారు. ఈరోజు మీ టైం అనుకోవచ్చు, ఓడిపోతానమా, ఇంకో 25 రోజులు ఉంది కాబట్టి జీర్ణించుకోలేకుండా చేసుకున్నారు. మేమేం చేయట్లేదు, మేమేం డిమాండ్ లేదు, అయిపోయింది డిమాండ్. పోలీసు కూడా మాకు సాయం. మీ ఫాదర్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఏదైనా ఇబ్బందికరమైన పరిణామాలు? ఇక్కడంతా లెఫ్ట్ హ్యాండ్ అంతా గాయాలైందండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. నేను ఇప్పుడు హాస్పిటల్ బయలుదేరాను. గన్మ్యాన్ పరిస్థితి? గన్మ్యాన్ తీవ్ర గాయాలు, గన్మ్యాన్ తీవ్ర గాయాలు, హాస్పిటల్ అడ్మిట్ అయినారు. మా గన్మ్యాన్ లేకపోయి ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదేమో నాన్నగారికి. అంటే మోహిత్ రెడ్డి వాళ్ళు ఇక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా? పోలీసులు తప్పించారు. మోహిత్ వాళ్ళు పక్కనే ఉన్నారండి. మోహిత్ రెడ్డి అనే వ్యక్తి పక్కనే ఉన్నాడు. బ్యాక్ గేట్, మహిళా యూనివర్సిటీ బ్యాక్ గేట్లో ఉండి నడిపించాడు మొత్తము. పోలీసులు దగ్గరుండి అతని ఇంటికి పంపించడం జరిగింది. ఆ పోలీస్ అధికారుల పేరు కూడా తెలుసు. మోహిత్ రెడ్డి గారు కూడా ఏం చేశాడో తెలుసు. ఈ కొజ్జా కుటుంబంకి జూన్ 5వ తేదీ సమాధానం ఇస్తారు. తన తండ్రి మీద దాడి చేసింది, వ్యూహాత్మకంగా దాడి చేశారు. 3:30 సమయంలో అపాయింట్మెంట్ ఏదైతే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి వస్తున్న సందర్భంలో దాడి జరిగిందని చెప్తున్నారు. ఈ దాడికి పడిన వారంతా వైసీపీ క్యాడరే. దానికి సంబంధించి పూర్తిగా పోలీసులు వారికి రక్షణ కల్పించారు. అబ్బాయి వినీల్ ఉన్నాడు. అసలు వినీల్ అసలు ఏం జరిగింది? వినీల్ అసలు ఏం జరిగింది? ఘటన ఎలా జరిగింది? ఓకే సార్, పెట్టండి. ఈరోజు మహిళా యూనివర్సిటీకి స్ట్రాంగ్ రూము 3:30కి అపాయింట్మెంట్ ఉండింది నాన్నగారికి. 3:30కి అపాయింట్మెంట్కి వెళ్ళేటప్పుడు స్ట్రాంగ్ రూమ్ చెక్ చేసేదానికి ప్రీ ప్లాన్డ్గా ఒక మహిళా యూనివర్సిటీ అంటే ఒక గవర్నమెంట్ ప్రెమిసెస్, దానిలో 100 మంది ఎలా ఉంటారు, ప్రీ ప్లాన్డ్గా చెవిరెడ్డి వాళ్ళ మనుషులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మనుషులు పంపించి నాన్నగారి పైన అటాక్ చేయడం జరిగింది. బాటిళ్ళు, కత్తులు, సుత్తులు, సమ్మిట, బియర్ బాటిల్, పెట్రోల్ బాంబులు అటాక్ చేయడం జరిగింది. మా గన్మ్యాన్ని పగలగొట్టినారు, తల పగలగొట్టినారు. మేము 5 మంది, మీరు 100 మంది. ప్రీ ప్లాన్డ్గా చేశారు. ఈరోజు మీ టైం అనుకోవచ్చు, ఓడిపోతానమా, ఇంకో 25 రోజులు ఉంది కాబట్టి జీర్ణించుకోలేకుండా చేసుకున్నారు. మేమేం చేయట్లేదు, మేమేం డిమాండ్ లేదు, అయిపోయింది డిమాండ్. పోలీసు కూడా మాకు సాయం. మీ ఫాదర్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఏదైనా ఇబ్బందికరమైన పరిణామాలు? ఇక్కడంతా లెఫ్ట్ హ్యాండ్ అంతా గాయాలైందండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. నేను ఇప్పుడు హాస్పిటల్ బయలుదేరాను. గన్మ్యాన్ పరిస్థితి? గన్మ్యాన్ తీవ్ర గాయాలు, గన్మ్యాన్ తీవ్ర గాయాలు, హాస్పిటల్ అడ్మిట్ అయినారు. మా గన్మ్యాన్ లేకపోయి ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదేమో నాన్నగారికి. అంటే మోహిత్ రెడ్డి వాళ్ళు ఇక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా? పోలీసులు తప్పించారు. మోహిత్ వాళ్ళు పక్కనే ఉన్నారండి. మోహిత్ రెడ్డి అనే వ్యక్తి పక్కనే ఉన్నాడు. బ్యాక్ గేట్, మహిళా యూనివర్సిటీ బ్యాక్ గేట్లో ఉండి నడిపించాడు మొత్తము. పోలీసులు దగ్గరుండి అతని ఇంటికి పంపించడం జరిగింది. ఆ పోలీస్ అధికారుల పేరు కూడా తెలుసు. మోహిత్ రెడ్డి గారు కూడా ఏం చేశాడో తెలుసు. ఈ కొజ్జా కుటుంబంకి జూన్ 5వ తేదీ సమాధానం ఇస్తారు. తన తండ్రి మీద దాడి చేసింది, వ్యూహాత్మకంగా దాడి చేశారు. 3:30 సమయంలో అపాయింట్మెంట్ ఏదైతే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్. అబ్బాయి వినీల్ ఉన్నాడు. అసలు వినీల్ అసలు ఏం జరిగింది? వినీల్ అసలు ఏం జరిగింది? ఘటన ఎలా జరిగింది? ఓకే సార్, పెట్టండి. ఈరోజు మహిళా యూనివర్సిటీకి స్ట్రాంగ్ రూము 3:30కి అపాయింట్మెంట్ ఉండింది నాన్నగారికి. 3:30కి అపాయింట్మెంట్కి వెళ్ళేటప్పుడు స్ట్రాంగ్ రూమ్ చెక్ చేసేదానికి ప్రీ ప్లాన్డ్గా ఒక మహిళా యూనివర్సిటీ అంటే ఒక గవర్నమెంట్ ప్రెమిసెస్, దానిలో 100 మంది ఎలా ఉంటారు, ప్రీ ప్లాన్డ్గా చెవిరెడ్డి వాళ్ళ మనుషులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మనుషులు పంపించి నాన్నగారి పైన అటాక్ చేయడం జరిగింది. బాటిళ్ళు, కత్తులు, సుత్తులు, సమ్మిట, బియర్ బాటిల్, పెట్రోల్ బాంబులు అటాక్ చేయడం జరిగింది. మా గన్మ్యాన్ని పగలగొట్టినారు, తల పగలగొట్టినారు. మేము 5 మంది, మీరు 100 మంది. ప్రీ ప్లాన్డ్గా చేశారు. ఈరోజు మీ టైం అనుకోవచ్చు, ఓడిపోతానమా, ఇంకో 25 రోజులు ఉంది కాబట్టి జీర్ణించుకోలేకుండా చేసుకున్నారు. మేమేం చేయట్లేదు, మేమేం డిమాండ్ లేదు, అయిపోయింది డిమాండ్. పోలీసు కూడా మాకు సాయం. మీ ఫాదర్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఏదైనా ఇబ్బందికరమైన పరిణామాలు? ఇక్కడంతా లెఫ్ట్ హ్యాండ్ అంతా గాయాలైందండి.
ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. నేను ఇప్పుడు హాస్పిటల్ బయలుదేరాను. గన్మ్యాన్ పరిస్థితి ఎలా? గన్మ్యాన్ తీవ్ర గాయాలు, గన్మ్యాన్ తీవ్ర గాయాలు, హాస్పిటల్ అడ్మిట్ అయినారు. మా గన్మ్యాన్ లేకపోయి ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదేమో నాన్నగారికి. అంటే మోహిత్ రెడ్డి వాళ్ళు ఇక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా? పోలీసులు తప్పించారు. మోహిత్ వాళ్ళు పక్కనే ఉన్నారండి. మోహిత్ రెడ్డి అనే వ్యక్తి పక్కనే ఉన్నాడు. బ్యాక్ గేట్, మహిళా యూనివర్సిటీ బ్యాక్ గేట్లో ఉండి నడిపించాడు మొత్తము. పోలీసులు దగ్గరుండి అతని ఇంటికి పంపించడం జరిగింది. ఆ పోలీస్ అధికారుల పేరు కూడా తెలుసు. మోహిత్ రెడ్డి గారు కూడా ఏం చేశాడో తెలుసు. ఈ కొజ్జా కుటుంబంకి జూన్ 5వ తేదీ